మొగుడు పిల్లలు లెక్క మంచిగా ఉన్నారా, సూపర్ ఉన్నారు, అమ్మాయికి జోడి మంచిగా అవుతుంది, అమ్మాయిని లగ్గం చేసుకో అంటారు. అరే రియల్గా చెప్తున్నా, మన ఈడు జోడి, నువ్వు పొట్టిగా నీ బక్కగా మంచిగా ఉన్నావట, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? మా అమ్మ నన్ను నొప్పిస్తా. ఒప్పిస్తావా? 25% అయిపోయింది ఒక పెళ్ళి. అందరు నువ్వు అర్థం చేసుకుని మంచిగా చూసుకుంటారా అన్నది. అందుకే కావచ్చు నేను అర్థం చేసుకుంటాను, మా పెద్దమ్మ నన్ను అట్లా అన్నట్టున్నది. మన ఇద్దరు లైఫ్ మన ఇద్దరు మాట్లాడుకుందాం, మన ఇద్దరికి ఒకటి అయిపోయిన తర్వాత మా అమ్మని నొప్పిద్దాం, మీ అమ్మని నొప్పిద్దాం. నేను ఉన్నా కదా నీకోసం. మంచి అమ్మాయి దొరుకుతుంది కావచ్చు, నీకంటే అందమైన అమ్మాయి దొరుకుతుంది, నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, కానీ నీళ్ళంటి గుణం ఉన్న అమ్మాయి దొరకదు కదా. రాముడు కాదమ్మా వీడు, కొంటే కన్నయ్య గుణములున్నోడు. నీకు కావాలంటే పసుపు కొమ్మ అప్పుడు తెచ్చినా నేను దొరుకుతలేదు. పిచ్చా నీకు పసుపు కొమ్మంటాను? అరే నేనేమంటూ నేను అడుగుతున్నా నన్ను పెళ్లి చేసుకోని చెప్పి, అంత తప్పగా నేను వేరేమన్నా? మరి బొట్టు పెట్టినా సగం పెళ్లి అయిపోయింది, ఏంది అంత శివ? నాకు అర్థం కాదు. ఇంకొకసారి నీ షూట్ కూడా రాను, ఏమనుకుంటానో. రీతికని ఒకటి చెప్తుంటావా, నేను మంచిగా చూసుకుంటా. నేను ఊకెందుకు మాట్లాడతాను అట్లా?